అందరికీ నమస్కారం. నేను మీ ఆడారి నాగరాజు. ఏదైతే నిన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేటీఆర్ గారికి సంబంధించిన ప్రధానంగా ఈ ఫార్ములా రేస్ మీద నిన్న కేటీఆర్ గారు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే కేటీఆర్ గారి తరఫున అడ్వకేట్ ప్రధానంగా వాదించిన వాదనలు మనం గమనించినట్లయితే మాత్రం కేటీఆర్ గారిని కేవలం రాజకీయపరమైన ఉద్దేశంతో అరెస్ట్ చేశారు, రాజకీయపరమైన దురుద్దేశంతో కేటీఆర్ గారిని అరెస్ట్ చేశారని కూడా ప్రధానంగా కేటీఆర్ గారి తరఫున ఆ అడ్వకేట్ వాదించడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక విచారణ జరగకుండా 14 నెలల ఆలస్యం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా ప్రధానంగా ఇక్కడ కేటీఆర్ గారి తరఫున అడ్వకేట్ వాదించడం జరిగింది. అదేవిధంగా తనపై దాఖలైన ఏదైతే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి కూడా కేటీఆర్ గారి తరఫున ఆ అడ్వకేట్ కూడా ప్రధానంగా వాదించడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం కేటీఆర్ గారిని ఖచ్చితంగా నిన్న అరెస్ట్ చేస్తారని కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఫార్ములా రేసులో 55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లించారు, అది విదేశీ కంపెనీలకు ఇచ్చారనేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గైడెన్స్ సరిగ్గా పాటించకుండానే ఈ ఏదైతే లావాదేవీలు ఉన్నాయి, ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయని చెప్పి ప్రధానంగా నిన్న ఈ కేసులో ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అడ్వకేట్ గారి యొక్క ఎవరైతే కేటీఆర్ తరఫున వాదించిన అడ్వకేట్ గారి తరఫున వాదనలో ఏకీపించిన కోర్టు 10 రోజుల పాటు కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా వార్తల్లో చూడడం జరిగింది. అయితే 10 రోజుల తర్వాత కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. ఎందుకంటే రాజకీయపరమైన ఏదైతే ప్రభుత్వం ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టేటప్పుడు కానీ లేదా కక్షపూరితమైన ఏదైతే ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టులు ప్రతిపక్ష పార్టీలకు కానీ లేకపోతే ప్రభుత్వంలో లేని ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా అండగా నిలబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుందని చెప్పి నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను. కాబట్టి కేటీఆర్ గారి ఏదైతే ఈ ఫార్ములా రేస్ ఉందో ఈ ఫార్ములా రేసులో కేవలం రాజకీయపరమైన దురుద్దేశంతో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాము, మా క్లయింట్ ఏ రకమైన విచారణకైనా సిద్ధంగా ఉన్నారు తప్ప ఎక్కడికి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మాకు 10 రోజుల పాటు ఇవ్వాలని కూడా ఈ తరపున ఎఫ్ఐఆర్ని నమోదు చేయాలని చెప్పి అడిగితే ఖచ్చితంగా దానికి 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని కూడా కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం గమనించినట్లయితే మాత్రం కేటీఆర్ గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారా మళ్ళీ అరెస్ట్ చేయరా అనే విషయం ఏదైతే 10 రోజుల తర్వాత కోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఈ ఫార్ములా రేసులో కేటీఆర్ గారిని నేను అరెస్ట్ చేస్తారని చెప్పడం, అదేవిధంగా కేటీఆర్ గారు హైకోర్టును ఆశ్రయించడం ఇదంతా కూడా వెంటనే జరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కేటీఆర్ గారికి పెద్ద ఊరటగా లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.